మావా thumbnail చూసి కంగారు పడకండి. యాక్చువల్లీ ఈ వీడియో దేని గురించి అంటే, ఈరోజు మధ్యాహ్నం నుంచి ఫేస్బుక్లో ఒక 3-4 పోస్టుల్లో ఎన్టీఆర్ అన్న ఫ్యాన్సు, బాలయ్య బాబు గారి ఫ్యాన్సు తెగ తిట్టేసుకుంటున్నారు మావా. ఇంతకీ మ్యాటర్ ఏంటా అని చూస్తే, ఆహాలో ప్రసారమయ్యే అన్స్టాపుల్ షోలో రీసెంట్గా బాబీ కొల్లి గారు వచ్చారు, దర్శకులు. ఈ సంక్రాంతికి రిలీజ్ అయ్యే డాకు మహారాజ్ సినిమాకి ఆయన దర్శకుడు. సో ఆయన రావటంతో బాలకృష్ణ గారు ఆయన దర్శకత్వం వహించిన హీరోల గురించి ప్రస్తావన రావటంతో ఒక్కొక్క హీరోని ప్రస్తావిస్తూ వాళ్ళ గురించి అడగటం జరిగిందనమాట. సో బాబీ కొల్లి గారు గతంలో పవన్ కళ్యాణ్ గారితో, రవితేజ అన్నతో, వెంకీ మామ అండ్ నాగ చైతన్య గారితో, చిరంజీవి గారితో ఇలా సినిమాలు చేశారనమాట. సో వీళ్ళందరి ప్రస్తావన వచ్చింది, కానీ ఎన్టీఆర్ అన్న ప్రస్తావన మాత్రం రాలేదు మామ. ఎన్టీఆర్ గారితో బాబీ కొల్లి గారు జైలు అవకాశం అనే సినిమా చేశారు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ సినిమా టైంలో బాబీ కొల్లి గారికి చాలా మంచి పేరు వచ్చింది. ఎందుకంటే ఎన్టీఆర్ అన్నని ఆ 3 పాత్రలో చాలా బాగా చూపించారన్న పేరు చాలా బాగా వచ్చిందనమాట. బట్ ఆ ప్రస్తావన అయితే ఎక్కడా తీసుకురాలేదు. ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ ఏమంటున్నారంటే, ఈ ఒక ఎపిసోడే కాదు, అసలు ఆహాలో ప్రసారమయ్యే అన్స్టాపుల్ షోలో ఇప్పటి వరకు ఎంతమంది వచ్చారో, ఎన్ని షోస్ జరిగాయో అందులో ఏ షోలోనూ ఎన్టీఆర్ అన్న పేరు ప్రస్తావనకు రాలేదు అంటున్నారు. సో దానికి కారణాలు ఏంటో వాళ్ళకే తెలియాలన్నమాట. సో బాలయ్య బాబు గారు ఎన్టీఆర్ గారిని ఇగ్నోర్ చేస్తున్నారని ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ చెప్తున్నారనమాట. దానికి కొంతమంది కామెంట్స్, బాలకృష్ణ గారి కామెంట్స్ ఏంటంటే, గతంలో ఎన్టీఆర్ అన్న హోస్ట్ చేసిన ఎవరు మీలో కోటీశ్వరుడు ప్రోగ్రామ్కి బాలయ్య బాబుని పిలవలేదు, కాబట్టి మేము కూడా ఈ ప్రోగ్రామ్కి ఎన్టీఆర్ని పిలవము అని కొంతమంది బాలకృష్ణ ఫ్యాన్స్ కామెంట్స్ పెట్టారనమాట. సో అది వాళ్ళ పర్సనల్ మ్యాటర్. వాళ్ళకి ఏముందో వాళ్ళ మధ్య అయితే చిన్న గ్యాప్ అయితే ఉంది మామ. మన అవునన్నా కాదన్నా చిన్న గ్యాప్ అయితే ఉంది. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు ఈ రోజన్నా రేపైనా ఖచ్చితంగా కలుస్తారు. ఎందుకంటే వాళ్ళది బ్లడ్ రిలేషన్ అనమాట. వాళ్ళే అని కాదు, ఎంత పెద్ద హీరో అయినా, పొలిటీషియన్ అయినా, లేకపోతే ఎవరైనా, ఈవెన్ మన ఫ్యామిలీలో అయినా, వేరే ఫ్యామిలీలో అయినా చిన్న చిన్న గొడవలు కామన్. సో వాళ్ళు ఈ రోజు కాకపోయినా రేపన్నా కలుస్తారనమాట. సో ఇది నార్మల్. అలా కాకుండా మావాడే గొప్ప, మావాడు తోపు, అతనిదే తప్పు అన్నట్టుగా చాలా మంది కామెంట్ చేస్తూ ఉంటారు అనమాట. ఈ ఇష్యూ మీదే కాదు మామ, ఏ ఇష్యూ మీద అయినా. సో ఫ్యాన్ వార్స్ ఎలా ఉంటాయో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నేను ఇలాంటి వీడియోస్ ఎప్పుడు చేయలేదు మామ, నాకు అందుకే కొత్తగా ఉందన్నమాట. సో ఇది ఎలా ఉంటుందంటే, మావాడే తోపు, దమ్ముంటే ఆపు, మావాడు లేకపోతే అసలు ఇండస్ట్రీనే లేదు అన్నట్టుగా చాలా మంది మాట్లాడుతూ ఉంటారు ఫ్యాన్స్. అంటే ఈ మ్యాటర్ గురించి నేను చెప్పట్లేదు, చాలా మ్యాటర్స్ గతంలో జరిగే. ఈ మధ్య ఒక పెద్ద సినిమా వస్తున్నప్పుడు కొంతమంది ఫ్యాన్స్ మేము చూడమని చెప్పటం, సో ఇవన్నీ కామన్ అనమాట. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు ఒకటే మామ, మనలో మనమాట. వాళ్ళు కలుస్తూనే ఉంటారు. అండ్ బాలయ్య బాబు గారికి, ఎన్టీఆర్ గారికి చిన్న గ్యాప్ అయితే ఉంది. ఈ మధ్య కాలంలో ఐ థింక్ ఎలక్షన్స్ టైంలో అనుకుంటా, ఫ్లెక్సీలో ఎన్టీఆర్ అన్న ఫోటో అండ్ పేరుంటే తీసేయమన్నారు బాలయ్య బాబు గారు. సో అది ఆయన ఇష్టం అనమాట, మనం ఏం చేయలేము. సో వాళ్ళ మధ్య చిన్న గ్యాప్ అయితే ఉంది. ఆ గ్యాప్ను వాళ్ళు ఏదో ఒక రోజు సరి చేసుకుంటారు మామ. ఆ గ్యాప్లో మనం దూరేసి ఏదో ఒకటి మాట్లాడడం సరికాదని నా అభిప్రాయం. పాపం ఇంత పెంట జరుగుతుంది కాబట్టి ఈ డాకు మహారాజ్ సినిమా నిర్మాత అయిన నాగవంశీ గారు ఒక ట్వీట్ వదిలారనమాట, మీకు ఇక్కడ చూపిస్తాను. సో ఈ సినిమాని అందరూ సపోర్ట్ చేయాలి, అందరూ కలిసి చూస్తే ఈ సినిమా బ్లాక్ బాస్టర్ అవుతుంది అన్నట్టుగా ఆయన పాపం కంట్రోల్ డ్యామేజ్ చేశారనమాట. ఆ డ్యామేజ్ని కంట్రోల్ చేశారనమాట. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, అనవసరమైన ఫ్యాన్ వార్స్ ఇవన్నీ వద్దు మావా. వీళ్ళే అని కాదు, ఎవరైనా కూడా, ఈవెన్ క్రికెటర్స్ కూడా, పొలిటీషియన్స్ కూడా, మనకి ఇష్టమైన వాళ్ళని ఓకే చూడండి. ఈవెన్ సినిమా అయితే మీకు ఇష్టమైన హీరో సినిమా అవుతుందంటే చూడండి, అది మీ ఇష్టం, మీ దగ్గర మనీ ఉంటే చూడొచ్చు. అంతేగాని వేరే వాళ్ళ సినిమాలని తిట్టడం, వేరే హీరోల్ని తిట్టడం ఇవన్నీ అనవసరం. కొత్తగా ఉంది కదా చెప్తా అంటే, నాకే కొత్తగా ఉంది. సో ఇది మా మ్యాటర్. సో వాళ్ళ మధ్య ఏముందో నేనైతే ప్రత్యేకంగా చెప్పలేను. అది వాళ్ళే చూసుకోవాలన్నమాట. సో మధ్యలో మనలాంటి వాళ్ళు దూరి మనం ఎదవలు అవ్వకుండా ఉండాలని కోరుకుంటున్నాను. సో ఇది మామ ఈ వీడియో. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ అందరిని మళ్ళీ కలుసుకుంటా. టాటా.